గుడ్ మార్నింగ్. 6th సెమ్లో పేపర్ 8 సెకండ్ యూనిట్. సో మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి చిన్న టాపిక్ ఇంటిగ్రేషన్, లైన్ ఇంటిగ్రేషన్ ఒకటే ఉంటుంది అన్నమాట. సో అది మనకు ఫస్ట్ యూనిట్ అనేది చిన్న టాపిక్. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. సో రెండు టాపిక్స్ ఉంటాయి మనకి ఇక్కడ యూనిట్ 2లో. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సర్ఫేస్ ఇంటిగ్రల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే మనకు డబుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో చూడండి, సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏంటి? ద్రవం పైపు గుండా వేగం ఎంత ఇక్కడ యూగా తీసుకుంటున్నా. ద్రవం యొక్క వేగం ఎంత యూగా తీసుకుంటున్నా. సో చూడండి, ద్రవం పైప్లో వేగం యూతో ప్రవహిస్తుంది అనుకుందాం. వేగంగా యూ అనే వేగంతో ప్రయాణిస్తుంది అనుకుందాం. అప్పుడు యూనిట్ సమయానికి పైపు వాల్యూమ్ ఎస్గా తీసుకుందాం. వాల్యూమ్ను పైపు ద్వారా ద్రవం యొక్క ఫ్లక్స్ అంటాము. ద్రవం యొక్క ఫ్లక్స్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ మనకు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏమవుతుంది చూడండి. ద్రవమేమో యూగా తీసుకున్నాం, పైపునేమో ఎస్గా తీసుకున్నాం. సో మనకు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫామ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ యూ ఇంటూ డి ఎన్డిఎస్. సో మనకు ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫార్ములా. సో నోట్ ఏంటంటే ఇక్కడ రైట్ ద టర్మ్స్ టూ పారామీటర్స్ ఏమనుకుంటున్నా బి అండ్ డబ్ల్యూగా తీసుకుంటున్నా. సో దట్ ఏ పొజిషన్ వెక్టర్ ఏంటి మనకి ఇక్కడ ఆర్ బార్. పొజిషన్ వెక్టర్ ఏమో ఆర్గా తీసుకుంటున్నా. సో ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి వి కామా డబ్ల్యూ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ వి కామా డబ్ల్యూ. అంటే మనం ఇచ్చిన కండిషన్ని ఆర్గా తీసుకుంటాం కదా. ఆర్ను డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ డిఆర్ బై డివి. సో ఆర్తో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది డిఆర్ బై డివి ఇంటూ డిఆర్ బై డిడబ్ల్యూ. ఓకేనా? మనకు యూ ఏమో ఇచ్చిన కండిషన్ అవుతుంది. సో ఆర్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమవుతుంది డిఆర్ బై డివి ఇంటూ డిఆర్ బై డిడబ్ల్యూ. ఇది దేని ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎన్ ఈక్వల్ టు. సో యూ వచ్చింది, ఎన్ వచ్చింది. సో నెక్స్ట్ ఫార్ములా రాసుకుందాం. డబుల్ ఇంటిగ్రేషన్ యూ ఇంటూ ఎన్డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్లని ప్రతిక్షేపించాలి కదా. సో సేమ్ లైన్ ఇంటిగ్రల్ లాగానే ఉంటుంది. యూ ఇంటూ ఎన్ వాల్యూ ఎంత డిఆర్ బై డి ఇంటూ డిఆర్ బై డిడబ్ల్యూ డిఎస్. సో డిఎస్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం? డిఎస్ అంటే డబుల్ ఇంటిగ్రేషన్ కదా. సో డబుల్ ఇంటిగ్రేషన్ కదా మనకి ఇక్కడ చూడండి, వి ఉంది, డబ్ల్యూ అంటే మనకు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు రెండు కండిషన్లు తీసుకుంటాం, డివి ఇంటూ డిడబ్ల్యూ. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు డబ్ల్యూతో చేస్తాం, అలాగే సెకండ్ ఇంటిగ్రేషన్ డివి. సో మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. దేని వాల్యూ వస్తుంది ఇంటిగ్రేషన్ యూ ఇంటూ ఎన్డిఎస్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. అలాగే పార్ట్ ఆఫ్ ద పారాబోలాయిడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విత్ జెడ్ గ్రేటర్ దెన్ 0. నార్మల్ పాయింటింగ్ కనుక్కోమన్నాడు. చూద్దాం, ప్రాసెస్ చూద్దాం ఒకసారి. చూడండి, మనకు లిమిట్స్ ఇవ్వలేదు ఇందులో. సో లిమిట్స్ కనుక్కోవాలి మనం. అలాగే యూ వాల్యూ కూడా ఇవ్వలేదు. సో మనకు యూ వాల్యూ ఇవ్వలేదు, పాయింట్స్ లిమిట్స్ ఇవ్వలేదు. సో మనమే అన్నీ తీసుకోవాలి. సో సొల్యూషన్ చూద్దాం.
గివెన్ ఏమన్నాడు మనకు ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. సో ఆర్ అంటే మనకు తెలిసి ఏంటిది ఎక్స్ కామా వై కామా జెడ్ అంతేగా. ఆర్ అంటే ఏంటి మనకు ఎక్స్ కామా వై కామా జెడ్. ఇక్కడ చూడండి జెడ్ వాల్యూ ఇచ్చింది కదా. సో జెడ్ వాల్యూ ప్రతిక్షేపిద్దాం. ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూ ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో అన్నీ మనకి ఎక్స్ వై రూపంలోకి వచ్చింది. ఓకేనా. అంటే మనకి ఎన్ని కండిషన్స్ ఉండాలి? 2 కండిషన్లు ఉంటాయి. ఏంటి? డిఆర్ బై డివి ఇంటూ డిఆర్ బై డిడబ్ల్యూ అంతేగా. విడబ్ల్యూ 2 కండిషన్లు ఉన్నాయి కాబట్టి సో 2 కండిషన్ రూపంలోకి తీసుకొచ్చిన. యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎక్స్ కామా వై కామా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకేంటిది కండిషన్ ఏంటిది? 2 వేరియబుల్స్ ఇక్కడ ఏమున్నాయి మనకు? 2 వేరియబుల్స్ ఏమున్నాయి? ఎక్స్ కామా ఎక్స్ అండ్ వై ఉన్నాయి. అంటే నార్మల్ వెక్టార్ ఏంటిది మనకి ఇక్కడ? నార్మల్ వెక్టార్ n ఈజ్ ఈక్వల్ టు మనకు కండిషన్ ఏంటిది? సో ఇదేగా మనకు కండిషన్. యూ వాల్యూ వచ్చింది, n వాల్యూ కావాలి. నార్మల్ వెక్టర్ n ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సో ఇదేగా కండిషన్ మనకి డిఆర్ బై. సో వి అంటే ఏంటిది? ఇక్కడ ఎక్స్ కామా వై కదా, డిఎక్స్ ఇంటూ డిఆర్ బై డివై. ఓకేనా. సో ఇక్కడ ఏంటిది మనకు క్రాస్ వచ్చింది, క్రాస్ ప్రోడక్ట్ వచ్చింది. సో చూద్దాం, ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ సో ఆర్ ఈజ్ కండిషన్ ఏంటిది మనకు? యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నది. మనకు ఆర్ వాల్యూ కాలేదు కదా. సో ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ అంటే మనకు యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని క్వశ్చన్లోనే అడిగిండు. అంటే యూ వాల్యూ ఆర్ వాల్యూకి సమానం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు? ఎక్స్ కామా వై కామా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకేనా. సో ఆర్ ఈజ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు కాబట్టి సో కండిషన్ నుండి తీసుకున్నాను నేను ఆర్ వాల్యూను. సో ఆర్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నా. దేని దృష్ట్యా? ఎక్స్ దృష్టి చేస్తున్నా. ఫస్ట్ డిఆర్ బై మాకు డిఆర్ బై డిఎక్స్ కావాలిగా. డిఆర్ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ 1. సో వై కాన్స్టెంట్ కదా 0 కామా 1 కాన్స్టెంట్ 0 మైనస్ 2x మైనస్ 0. ఓకేనా. సో డిఆర్ బై డిఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డిఆర్ బై డివై కావాలి. అంటే ఆర్ని ఎక్స్ దృష్టి వై దృష్టి చేస్తున్నా. సో ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 0 బై 1 0 మైనస్ 0 మైనస్ 2y. సో నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్. సో n ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై డిఎక్స్ ఇంటూ డిఆర్ బై డివై. సో క్రాస్ ప్రోడక్ట్ ఏంటి మనం ఆల్రెడీ చేసినాం లైన్ ఇంటిగ్రేషన్లో. సో E1 E2 E3 డిఆర్ బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1 0 మైనస్ ఎక్స్ 0 1 మైనస్ 2y. సో E1 ఎంత మనకి ఇక్కడ? E1 ఎంత? 0 ఇంటూ మైనస్ 2 0. సో 1 ఇంటూ మైనస్ 2x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ఎంత మనకు? ప్లస్ 2x. నెక్స్ట్ మైనస్ 2 E2 మైనస్ E2. సో మైనస్ E2 వాల్యూస్ ఏంటి మనకి ఇక్కడ చూడండి. మైనస్ V2 వాల్యూస్ని క్లోజ్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో మనకు చేయబెట్టుకుంటేనే అర్థమవుతుంది. సో చూడండి. నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ 2y మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 ఇంటూ 2x 0. నెక్స్ట్ ప్లస్ E3 వాల్యూ ఏంటి? ఇది 2. సో 1 ఇంటూ 1 1 మైనస్ 0. సో ఏమొచ్చినాయి మనకి? 2x ఇంటూ E1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y ఇంటూ నెక్స్ట్ E3. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినాయి మనకు? 2x కామా 2y కామా 1 అంతే కదా. సో నెక్స్ట్ మనకు ఫార్ములా ఏంది? డబుల్ ఇంటిగ్రేషన్ u ఇంటూ n. సో ఫస్ట్ u ఇంటూ n చేద్దాం. సో లెంతీ ప్రాసెస్ కాబట్టి u ఇంటూ n తీసుకుందాం. తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఫస్ట్ u ఇంటూ n చేస్తుందా? u ఇంటూ n. u అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ?
ఎక్స్ కామా వై కామా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ కామా వై కామా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డాట్ ప్రోడక్ట్ డాట్ ఎన్ అంటే ఎంత వచ్చింది 2x 2y 1, సో 1 1 2 2 3 3, సో 1 1 అంటే ఎంత 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్, సో 1 ఇంటూ సంథింగ్ సంథింగ్, సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, సో చూడండి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1, సో ఎంత వచ్చింది u ఇంటూ ఎన్ వచ్చింది. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. ఓకేనా, సో మనకి ఇంటిగ్రేషన్స్ ఇవ్వలేదు, సో ఇంటిగ్రేషన్ వాల్యూస్ ఇవ్వలేదు. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ వాల్యూస్ కనుక్కొని అప్పుడు ప్రాసెస్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిండు పారాబోలాయిడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా, సో కండిషన్ ఏమి ఇచ్చిండు జెడ్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చిండు. సో ఇఫ్ నేను ఏమనుకుంటున్నా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, సో దెన్ సో జెడ్ ఈజ్ ఈక్వల్ 0 ఇందులో ప్రతిక్షేపిస్తే ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 వాల్యూస్ మైనస్లో ఉన్నాయి, అటు వెళ్తే ప్లస్ అయితే 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో నెక్స్ట్ నేను వై స్క్వేర్ తీసుకుంటున్నా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అంతే కదా. సో నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటు పోతే రూట్ అవుతుంది, రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనకు వై యొక్క లిమిట్స్ ఏమొచ్చినాయి మనకి ఇక్కడ, లిమిట్స్ మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చినాయి. సో నెక్స్ట్ మనకు కండిషన్లు ఏమున్నాయి, ఎక్స్ కామా వైలు ఉన్నాయి, మనకు 2 వేరియబుల్స్ ఏమున్నాయి ఎక్స్ కామా వై ఉన్నాయి, ఒకటి వై ఇంటిగ్రేషన్ చేయాలి, ఒకటి ఎక్స్ ఇంటిగ్రేషన్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఎక్స్ వాల్యూ కావాలి నాకు, ఎక్స్ లిమిట్స్ కావాలి. సో ఎక్స్ లిమిట్స్ కావాలంటే నేను ఏమైనా తీసుకుంటున్నా ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటున్నా, వై ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటున్నా. సో వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, దెన్ ఈ వాల్యూలో ప్రతిక్షేపిస్తున్నాను, ఏమంతైతే మనకి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ అటు పంపితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఎక్స్ లిమిట్స్ కూడా వచ్చినాయిగా -1 +1. సో ఫార్ములా ఏంటిది మనకు డబుల్ ఇంటిగ్రేషన్ u ఇంటూ ఎన్ ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ లిమిట్స్ ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1, అలాగే ఇంటిగ్రేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో లిమిట్స్ రాసుకుందాం. నెక్స్ట్ యూ డాట్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, యూ డాట్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా dx dy. ఓకేనా, నెక్స్ట్ చూడండి ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ వై దృష్టి చేస్తున్నాను నేను. సో వై దృష్టి చేసినప్పుడు నేను లిమిట్స్ చేంజ్ చేసుకుంటున్నా. సో మైనస్ కాకుండా 0 తీసుకుంటున్నా. సో లిమిట్ చేంజ్ చేసినప్పుడు రెండింటి యొక్క లిమిట్స్ చేంజ్ చేస్తున్నా. అప్పుడు దీని లిమిట్స్ తీసుకున్నప్పుడు 2 ఇంటూ దీని లిమిట్స్ చేంజ్ చేసినప్పుడు 2. ఓకేనా, లిమిట్ చేంజ్ చేసినప్పుడు నేను 2గా తీసుకుంటున్నా. సో ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, అలాగే ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో 1
ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై. ఓకేనా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూద్దాం. వై దృష్టి చేస్తున్నా. సో ఇది మనకు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఎక్స్ని పక్కన పెట్టేసి వై దృష్టి చేద్దాం. 4 = ఇంటిగ్రేషన్ 0 to 1. వై దృష్టి చేస్తున్నా చూడండి. 1 + x² ఈ కాన్స్టెంట్ వాల్యూలుగా. సో కాన్స్టెంట్ వాల్యూ 1 + x² ఇంటూ డిఎక్స్. విడివిడిగా రాసుకుంటున్నాను నేను. ఇంటిగ్రేషన్ విడివిడిగా రాసుకొని చేస్తున్నా. దీని యొక్క ఇంటిగ్రేషన్ అలాగే దీనికి ఇంటిగ్రేషన్. కాన్స్టెంట్ ఒక ఇంటిగ్రేషన్ అలాగే వై స్క్వేర్. సో డిఎక్స్. సో డిఎక్స్ ఇంటిగ్రేషన్ వై. నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత మనకి ఇక్కడ y³ 3. ఓకేనా. సో మనకు అప్పర్ లిమిట్ ఎంత ఉంది 1 - x² √ 0 డిఎక్స్ ఒకటి డిఎక్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1 లిమిట్స్ అప్లై చేద్దాం. సో లిమిట్స్ అప్లై చేస్తే మనం వై దృష్టి చేసినాం కదా. సో వై ఉన్న అక్కడ లిమిట్స్ అప్లై చేద్దాం. 1 + x² ఇంటూ √1 - x². వై అంటే నెక్స్ట్ √1 - x² హోల్ క్యూబ్ బై 3. సో లిమిట్స్ అప్లై చేసిన. సో 0 ప్రతిక్షేపిస్తే 0 × సంథింగ్ 0 0/3 0. సో డిఎక్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ను చేంజ్ చేసుకుంటున్నాను నేను. + x² √1 - x². సో క్యూబ్ని ఏమని రాసుకుంటున్నా అంటే నేను 1 - x² ఇంటూ √1 - x/3గా రాసుకుంటున్నాను. రూట్ అంటే /2 అవుతుంది. సో రూట్ని తీసేస్తే మనకు 3/2 అవుతుంది. సో 3/2 నేను ఏమైనా రాసుకున్నా. సో మనకి ఇక్కడ రూట్ని తీసేస్తే 1/2గా మారుతుంది. దీని ఘాతం ఎంత ఉంది 1 ఉంది. అంటే మొత్తం మనకు 3/2 వస్తుంది. ఓకేనా. సో డిఎక్స్. సో నెక్స్ట్ ఇందులో √1/x², ఇందులో √1/x² కామన్ ఇస్తుంది. 1/√1 - x² కామన్ ఇస్తే మనకి ఇక్కడ ఎంత ఉంది 1 + x². ఇక్కడ ప్లస్ బైని విడివిడిగా రాసుకుంటున్నా. 1/3 - x²/3 డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1 1 - x² √. చూడండి దీని యొక్క ఎల్సిఎం కాస్త ఎంత ఉంది 1 ఉంది. 3 ఎంత మనకి ఇక్కడ కాన్స్టెంట్ చూద్దాం. ఫస్ట్ 3 అంటే 3 + 4. నెక్స్ట్ సో ఇక్కడ 3 + 3. సో ఇక్కడ ఎంత 3x² - x² 2x² డిఎక్స్. సో నేను మళ్ళీ ఇక్కడ 4ని √1 - x²ని లోపలికి చేస్తున్నాను. లోపలికి చేస్తే సో లోపలికి చేస్తున్నా. 4 × 4 16/3. ఇక్కడ √1 - x². 1 - x². అలాగే ఇంటిగ్రేషన్ 0 to 1 డిఎక్స్. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ 4 × 2 8/3 కాన్స్టెంట్గా బయట రాసుకుంటున్నాను. నెక్స్ట్ x²కి x² 1 - x² డిఎక్స్. ఇక్కడ చూడండి నేను లిమిట్స్ని సో ఎక్స్ వాల్యూ డిఎక్స్ వాల్యూని చేంజ్ చేసుకుంటున్నాను. లిమిట్స్ వాల్యూని అలాగే x = ఏమని తీసుకుంటున్నా అంటే ఇక్కడ x = sin θగా తీసుకుంటున్నా. x sin θగా తీసుకుంటున్నా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dx =
డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ సైన్ ఏమైతే మనకి ఇక్కడ కాస్ థీటా డి థీటా. ఓకేనా. సో మనం ఎక్స్ వాల్యూస్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇఫ్ మనకేంటిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సైన్ 0, టీటా అంటే ఏంటి ఇక్కడ మనకు సైన్ 0, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కూడా మనకు 0 అవుతుంది. సో డి టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ, డి టీటా ఈజ్ ఈక్వల్ టు కూడా మనకు 0 అవుతుంది. ఓకేనా. టీటా ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 1 ఉంది. సో దెన్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆటోమేటిక్గా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. సో నెక్స్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం మనం ఇక్కడ π/2గా తీసుకుంటాం, ఎందుకంటే 90 degrees కాబట్టి π/2గా తీసుకుంటున్నాం. సో వాల్యూస్లని ప్రతిక్షేపిద్దాం, ఇందులో ప్రతిక్షేపిద్దాం. చూడండి 16/3 ఇంటిగ్రేషన్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం మనం 0 to π/2 కదా, ఎంత వచ్చింది మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 0 టీటా ఈజ్ ఈక్వల్ 0 to π/2. సో నెక్స్ట్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఎంత సైన్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా డి టీటా ఎంత, డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది కాస్ టీటా డి టీటా. నెక్స్ట్ ప్లస్ 8 ఇంటిగ్రేషన్ టీటా ఈజ్ ఈక్వల్ 0 π/2. ఎక్స్ స్క్వేర్ ఎంత అంటే సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా డిఎక్స్ ఎంత కాస్ టీటా డి టీటా, కాస్ టీటా డి టీటా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఏమైతే మనకి ఇక్కడ కాస్ టీటా అవుతుంది. కాస్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా డి టీటా ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π/2. సైన్ స్క్వేర్ టీటాని ఏమైనా రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అండర్ రూట్ ఏమవుతుంది కాస్ టీటా అవుతుంది. కాస్ స్క్వేర్. నెక్స్ట్ కాస్ స్క్వేర్ టీటాని లోపలికి వేద్దాం. సో ఇక్కడ కాస్ స్క్వేర్ టీటాని నేను లోపలికి వేస్తే ఏమవుతుంది కాస్ స్క్వేర్ టీటా మైనస్ స్క్వేర్ 4 అవుతుంది. కాస్ పవర్ ఆఫ్ 4 టీటా డి టీటా. ఓకేనా. సో ఇప్పుడు మనకు కాస్, సో ఇది ఏ రూపంలో ఉంది చూడండి, సెన్స్ ఇంటిగ్రేషన్ π/2 కాస్ పవర్ ఆఫ్ n టీటా డి టీటా వాల్యూ ఏమైనా రాసుకోవచ్చు మనం n-1/n ఇంటూ n-3/n. సో మనకి ఏ రూపంలో ఉంది కాస్ స్క్వేర్ టీటా, కాస్ పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి నేను ఈ రూపంలో రాసుకుంటున్నాను 16/3. సో మనకేమవుతుంది ఇంటిగ్రేషన్ కాస్ పవర్ ఆఫ్ n కాస్ స్క్వేర్ టీటా అంటే n-1 n-1/n. n అంటే ఎంత 2 కదా, 2-1/2 మనకి ఎంత వచ్చింది 1/2 ఇంటూ నెక్స్ట్ 2-3/n ఎంత -1/2 కదా. సో ఇక్కడ నేను ఏమైనా రాసుకుంటున్నా ఎక్కడ వరకు అంటే π/2 0. సో మైనస్లో వచ్చింది. సో మనకు మైనస్లో వచ్చినప్పుడు ఎలిమినేట్ చేసేస్తున్నా. అలాగే మనకు ఎక్కడి వరకు అంటే π/2 వరకు. సో π/2 వరకు తీసుకున్నాం. సో నెక్స్ట్ ప్లస్ 8/3 ఇంటూ చూడండి ఇక్కడ
సేమ్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఇక్కడ నుండి 1/2 ఇంటూ π/2. నెక్స్ట్ మైనస్కి మైనస్. సో ఇక్కడ పవర్ 4 ఉంది. పవర్ 4 అంటే 4 - 1/4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3/2. అలాగే 4 - 3/4 ఎంత 4 అంటే 1/4 కదా, 1/4. సో 4ని ప్రతిక్షేపించినప్పుడు ఎంత అవుతుంది మనకు 3/4 ఇంటూ 1/2 ఇంటూ π/2. ఓకేనా. సో నెక్స్ట్ 3 ఎంత π/4 4 4 ఓకేనా. నెక్స్ట్ 8/3 π/4 మైనస్ ఇక్కడ ఎంత ఎల్సిఎం ఎంత అవుతుంది 16 అవుతుంది. 16 3/5 ఓకేనా. సో నెక్స్ట్ 4π/3 ప్లస్ 8/3 ఇక్కడ ఎల్సిఎం ఎంత మనకు 16 4π మైనస్ 3π ఇంతలో కట్ అవుతుంది మనకి ఇక్కడ 2 π/3 ప్లస్ π/6 ఇక్కడ ఎల్సిఎం ఎంత 6 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 2 8 ప్లస్ 5 ఎంత వచ్చింది 9π/6. సో 3 2 3 3. సో మనకు డబుల్ ఇంటిగ్రేషన్ u ఇంటూ n ds ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3π/2. సో లిమిట్స్ ఇచ్చినప్పుడు లిమిట్స్ ప్రతిక్షేపించుకుంటూ వెళ్తే మనకు ప్రాసెస్ తక్కువ ఉంటుంది. మనకు లిమిట్స్ ఇవ్వలేదు కాబట్టి సో ప్రాసెస్ లెంత్ అవుతుంది.